హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాది ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఇంకా విషయానికి వస్తే రాజేష్ మహాసేన ఈయన మంచి విశ్లేషకుడు, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి వాగ్దాటి అంటే మంచిగా మాట్లాడగలడు, జనాన్ని మోటివేట్ చేయగలడు. ఇంకా మంచి ఒక ఇన్వెస్టిగేషన్ అంటే మంచి పరిశీలకుడు. ప్రతి విషయం మీద క్లుప్తంగా మనకి పాయింట్ టు పాయింట్ ప్రతిదీ మనకి వివరించి చెప్పగలంత సామర్థ్యం ఉన్నవాడు రాజేష్ మహాసేన్. అయితే ప్రతి వ్యక్తికి కూడా 100 మందికి కూడా సెల్ఫ్ అంటే తన స్వార్థం, ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఉంటుంది, ఆశ ఉంటుంది. అది అన్ని సందర్భాల్లో బయటకు రాదు, కొన్ని సందర్భాల్లోనే బయటకు వస్తుంది. అయితే మరి రాజేష్ మహాసేన అనే వ్యక్తి తనకున్న టాలెంట్ని, తనకున్న అనుభవాన్ని, తనకున్న నాలెడ్జ్ని మరి రాజేష్ మహాసేన గారు కొన్ని సందర్భాల్లో చాలా అంటే పక్కదారి పట్టిస్తున్నాడు. అంటే తను ఏమైతే చెప్పాలనుకున్నాడో, ఏమైతే ప్రజలకి వివరించాలనుకున్నాడో ఆ సందర్భం బట్టి ఆ విశ్లేషణ అనేది నిలకడ ఉండదు. ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్పానంటే అతని గురించి పూర్తిగా తెలుసుకుని, అతని గురించి పూర్తిగా మాట్లాడి, పూర్తిగా అతని గురించి మనం తెలుసుకుని ఒక విషయం మనం మాట్లాడాలి. అవునా కదా? మరి రాజేష్ మహాసేన వ్యక్తి ఇంత జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, ఆలోచనపరుడు, విశ్లేషకుడు, ఇన్ని రకాలుగా తనకున్న ఒక టాలెంట్ని, అనుభవాన్ని కొన్ని సమయాల్లో చాలా తప్పుడు రకంగా దాన్ని మార్చేస్తున్నాడు. మరి ఎందుకు మారుతున్నాడో, ఎందుకు అలా తప్పుడడుగులు వేస్తున్నాడో అది తనకే తెలియాలి. తను ఫస్ట్ తన ప్రజల్లోకి వచ్చింది ఒక మతపరంగా వచ్చాడు. మతపరంగా వచ్చి జనాన్ని కూడగట్టుకొని ఆ మత పేరిట జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, అణచివేతను తను నిలబడి ప్రజలకి ఈ అణిచిపెడుతున్న తన వర్గాన్ని ఏమైతే ఉందో మతపరంగా ఆ వర్గాన్ని కొద్ది ఉత్తేజపరిచి అందరినీ ముందుకు నడిపించగల సామర్థ్యం వచ్చాడు ఫస్ట్. రెండోగా కులాన్ని వాడుకున్నాడు. కులపరంగా మా ఎస్సీ వర్గానికి అన్యాయం జరుగుతుంది, మా ఎస్సీ వర్గానికి ఇలాగ అన్యాయం జరుగుతుంది, సబ్సిడీ రావడం లేదు, ఇలాగ ఈయన కొన్ని మాటలు పట్టుకొని ఆ కులపరంగా ఏమైతే ఉన్నాయో ఆ కులపరంగా అన్నింటిని దాని గురించి పోరాడుతూ మొదలెట్టాడు. ఎవరు తప్పుకోవట్లే. ఫస్ట్ మతపరంగా వచ్చాడు, దాన్ని యుద్ధం చేశాడు, అన్ని రకాలుగా తిరిగాడు, అన్ని రకాలుగా పోరాడాడు, మంచిది, ఓకే, ఎవరు తప్పుపట్టలేదు. రెండవదిగా కులాన్ని తీసుకున్నాడు. ఆ కులాల మీద జరుగుతున్న అన్యాయాన్ని, కులాల మీద జరుగుతున్న అక్రమాలని, కులాల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించాడు, నిలదీశాడు, పోరాడాడు, అన్ని రకాలుగా చేశాడు, తప్పులేదు. మూడవదిగా రాజకీయాలు ఎంచుకున్నాడు. ఫస్ట్ కులం, ఫస్ట్ మతం, రెండవది కులం, మూడవది రాజకీయం. పోనీ ఇదన్నా కరెక్ట్గా ఎంచుకున్నాడంటే తను ఏమైతే మాట్లాడతాడో, ప్రజలకు ఏమైతే వివరిస్తాడో, ప్రజలకు ఏమైతే బోధిస్తాడో అది ఆ రోజు వరకే, అది ఆ రోజుకే ఉంటుంది. తెల్లారులైతే మళ్ళీ అదే వ్యక్తి మీద నిన్న ఏ వ్యక్తిని పొగిడాడో, ఏ వ్యక్తినైతే నెత్తిని ఎక్కించుకున్నాడో, ఏ వ్యక్తినైతే మెడ మీద ఎక్కించుకున్నాడో, ఏ వ్యక్తినైతే దేవుడు అన్నాడో, ఏ వ్యక్తినైతే నాకు మహానుభావుడు అన్నాడో అదే వ్యక్తిని తెల్లారకుండా మళ్ళీ ఏమంటాడు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లే. అయితే ఫస్ట్ మతం తీసుకున్నాడు, మతం నుంచి పోరాడాడు, వాళ్ళ వర్గం నుంచి పోరాడాడు. రెండోదిగా కులాన్ని తీసుకున్నాడు, కులాల గురించి పోరాడాడు, బలమైన వ్యక్తిగా
నిలబడ్డాడు, బలమైన వ్యక్తిగా పోరాడాడు. రాజేష్ మహాసేన్ అంటే ఒక పోరాట యోధుడు, ప్రశ్నించే గొంతుకు అనే స్థాయికి తను ఎదగలిగాడు. మూడోదిగా రాజకీయం తీసుకున్నాడు. రాజకీయ పరంగా 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించి వైఎస్ఆర్సీపీలో అదే వ్యక్తిని అదే 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 టైంలో పవన్ కళ్యాణ్ కటికి బూతులు తిట్టాడు, చంద్రబాబు గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ అయితే బూతులు తిట్టాడు, అలా జనసేన సైనికులను అయితే మరీ దారుణంగా బూతులు తిట్టాడు, ఇంకా అనరాని మాటలు అన్నాడు. అది తన విజ్ఞతకు వదిలేస్తున్నాం, మనం అనకూడదు. ఆయన ఇంకా తన విజ్ఞత ఉంది, తన తెలివితేటం ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచించగలడు, మాట్లాడగలడు. ఈ రోజుల్లో ప్రజల్లో బలమైన వ్యక్తి ఎదిగాడంటే తనకున్న జ్ఞానము, అనుభవం, విశ్లేషణ బట్టే తను ఈరోజు ఒక బలమైన వ్యక్తిగా ప్రజలకు తిరుగుతున్నాడు, ప్రజల్లో ఎదిగాడు, రాజకీయపరంగా ఒక గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఆ రాజకీయంలో ఎప్పుడైతే నిస్వార్థంగా పనిచేస్తాడో అతనికి ఏ మచ్చ అంటలేదు. ఎప్పుడైతే స్వార్థంగా పనిచేయడం మొదలెట్టాడో, ఎప్పుడైతే స్వార్థం గురించి తనకు స్వార్థం ఆలోచించుకున్నాడో, ఉంటుంది ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. అది మంచి స్వార్థం ఉంటుంది, చెడు స్వార్థం ఉంటుంది, నిస్వార్థం ఉంటుంది. మరి ఇంకేంటంటే ఇంక తనే అని అహంభావమైన స్వార్థం కూడా ఉంటుంది. రాజేష్ మహాసేన్ గారు ఈ అహంభావమైన స్వార్థంలోకి మెల్లగా వెళ్ళిపోయాడు. మరి తన వెనకలున్న ఎవరైనా ప్రోత్సహిస్తున్నారో లేదంటే ఎవరైనా తనని మారుస్తున్నాడో తనకి ఎవరైనా చెప్తున్నారో తెలియదు. కానీ అంటే అవును కదా, మనం ముందుకెళ్ళినప్పుడు అన్న నీకంటే నువ్వు తోపు అన్నా, నువ్వు తోపు నువ్వు ఏదైనా చేయగలవు అని అడిగాడికి మనలో తెలియని అహంకారం వచ్చేస్తుంది, మనలో తెలియని స్వార్థం వచ్చేస్తుంది, మనలో తెలియని ఒక దాన్ని ఏమంటారు నేనే అని అహంకారం వచ్చేస్తావు. ఎవరైతే మన వెనకాల పుష్ చేస్తున్నారో, ఎవరైతే మన వెనకాల మనం వెళుతున్నప్పుడు నువ్వు విన్నాడు మనం వెనకాల మేము ఉన్నాము, నీకేంటి నువ్వు తోపు, నువ్వు రొయ్యి రోబు, నువ్వు ఈడు అని ఎప్పుడైతే అంటారో ఆటోమేటిక్గా మనలో స్వార్థం అనేది వచ్చేస్తుంది. అయితే రాజేష్ మహాసేన్ గారు మతపరంగా వచ్చినప్పుడు ఎవరు తుప్పట్లేదు, కులపరంగా వచ్చినప్పుడు ఎవరు తుప్పట్లేదు, ఎదిగాడు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనన్న నా అన్న అన్న నిస్వార్థంతో ప్రతి ఒక్కరు కూడా తన వెనకాల వెళ్ళారు. వెళ్ళి తనకు తోడుగా ఉన్నారు, అండగా ఉన్నారు, నిలబడ్డారు, పోరాడ్డాడు, ప్రశ్నించాడు, అన్ని రకాలుగా చేశాడు. అయితే 2019 ఎలక్షన్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారు సమక్షంలో పార్టీలో చేరి ఆ పార్టీ కొరకు ఎన్ని రకాలుగా, ఎందుకంటే మనకు తెలుసు కదా వైఎస్ఆర్సీపీ అంటే బూతుల పురాణం, ఇంకా దాంట్లో డౌటే లేదు. అయితే రాజేష్ మహాసేన్ గారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాట్లాడినాడు, ఇంకా చాలా బూతు మాటలు తిట్టేసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు, పార్టీలో కొంతవరకు వెళ్ళాడు. మరి ఏమైందో తెలియదు, కానీ ఆ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చేసి ఏ పార్టీలో చేరకుండా మరలా ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక ప్రశ్నించే గొంతుగా తను మారాడు. అందరూ శబాష్ ఉన్నారు. రాజేష్ నేను కూడా సిల్లేడు కొట్టాను ఆయనకి. నేను ఒక చిన్నది అనుకోను, ఎవరైతే ఆ వ్యక్తిగతంగా తను కూడా నేను నమ్మాను, ఇష్టపడ్డాను, ఫాలో అయ్యాను రాజేష్ మహాసేన్ గారు. 2019 నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఎలక్షన్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ దేవుడు అన్నాడు, మీకు అందరూ తెలుస్తుంది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేన్ గారితో మీరు మా పార్టీకి రండి అని ఆయన ఎక్కడ అనలేదు, ఆయన ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయనకి ఎప్పుడు ఆయన చేయలేదు. రాజేష్ మహాసేన్ గారే ప్రశ్నించి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1, మీకు అతని వీడియోలు ఉంటాయి మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. ఆయన అడిగే దొమ్ము ఎవరికి లేదు, ఆయన ప్రశ్న దొమ్ము ఎవరికి లేదు, ఆయన నీతి గలవాడు, నిక్కర్సుకుని ఎన్నో రకాలుగా ఎన్నో వీడియోలు చేశాడు ఆయన, చాలా వీడియోలు చేశాడు ఆయన, మీరు చూడగలుగుతారు. చేశాడు, జనంలో మంచి వచ్చినాయి. జన సైనికులు అందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి, జనసేన కార్యకర్తలు ఏంటి, ఎవరందరూ కూడా అతన్ని కూడా ఫాలో అయ్యారు. తన బలం పెరిగింది, యూట్యూబ్ పరంగా తనకి సబ్స్క్రైబ్ పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు,
జన సైనికులు కూడా చాలామంది కూడా ఫాలో చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఎవరిని? రాజేష్ మహాసేన గారిని. ఒక అమాంతం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ మొదలెట్టాడో అమాంతంగా తన స్క్రాప్ 50% పైనే పెరిగిపోయింది. అందరూ ఫాలోవర్స్ పెరిగారు, సబ్స్క్రైబ్ పెరిగారు. ఓకే, మంచిది. ఈ మధ్యలో ఒకసారి వైసీపీ వాళ్ళు రాజేష్ మహాసేన ఎక్కడ జైల్లో పెట్టి ఎక్కడ మొత్తం మీద ఏదో జరిగితే కారుబద్దం పడగొడితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే, అయ్యో పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేశాడు, ఆయన నా స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత అన్న రాజేష్ మహాసేన గారు ఏంటి, రాజేష్ మహాసేన గారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తేనే అబ్బో తప్పుపడిన రాజేష్ మహాసేన గారు పవన్ కళ్యాణ్ గారిని తనే భుజాల మీదుకొని తనే తన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసుకొని తన యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ మీద ప్రసంగాలు చేస్తూ విశ్లేషిస్తూ చేశాడు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ చెప్పలేదు, జనసేన ఎక్కడ ఆయనకి చెప్పలేదు మీరు చేయండి మా వీడియోలో, మా గురించి మాట్లాడండి, మా గురించి చేయండి అప్పుడు చెప్పలేదు. ఆయనే స్టాండ్ తీసుకొని ఆయనే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ భుజాలం ఎత్తుకున్నాడు, ఆకాశానికి ఎత్తాడు, అదో చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన గురించి. ఓకే, మంచిది. అయితే ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో, కారు ఇద్దరు పాల్గొట్టారో, ఈ రకాలుగా చేస్తారో, అప్పుడు పవన్ గారికి ఫోన్ చేసి రాజేష్ మహేందర్ గురించి ఎలా ఉన్నారని అడిగారు. ఈయన తన స్థానంలోనే చూడండి, కాదు ఉంటే వీడియోలు ఉంటాయి, అయ్యో పవన్ గారు నాకు ఫోన్ చేస్తారు, నాకు పవన్ గారికి ఫోన్ చేయడం అనేసి కొన్ని వీడియోలు చేసి ప్రజలకు వదిలిపెట్టారు. మంచిది, ఎందుకంటే రాజేష్ మహాసేన వ్యక్తి పోరాడే వ్యక్తి, మంచి వ్యక్తి, కష్టపడుతున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల కోసం నిలబడుతున్నాడు, తన వర్గం కోసం, తన కులం కోసం, తన మతం కోసం తను నిలబడి ఉన్నాడు. అలాగే రాజకీయంలో కూడా కొంత అనుభవం వచ్చింది అనేసి అందరూ గమనించారు. పవన్ కళ్యాణ్ కూడా ఏదో మన కోసం మాట్లాడుతున్నాడు, మన కోసం చేస్తున్నాడు, సరే ఏదో జరిగిందనేసి పవన్ గారు ఫోన్ చేసి మంచి చెట్లు అడిగాడు. రాజేష్ మహాసేన గారు కూడా ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు, అన్నీ అయిపోయినాయి, తప్పులేదు. చూశాడు. అయితే ఎక్కడ జనసేన వారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఆయన పిలిచి ఆహ్వానించింది లేదు, ఆయన పార్టీలో చేర్చుకున్నది లేదు. చూశాడు పాపం, పార్టీలో జాతకం చూశాడు. మరి ఆయనకు ఆ ఉద్దేశం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన అయితే చూశాడు. తన మాటల్లోనే, తన చేతల్లోనే, వీడియోలో మనం చూస్తే మీకు అర్థమైపోద్ది. చూసిన తర్వాత ఎవరు రాలేదు, రాజేష్ మహాసేనని ఎవరు సరిగ్గా కలవలేదు. అయితే పార్టీ పరంగా కొన్ని మీటింగ్లో తను కూడా వెళ్ళి ప్రమోట్ చేస్తే ఆయన వీడియో చేశాడు. కొన్ని మీటింగ్లో, జనసేన మీటింగ్లో కలిసి కొన్ని మీటింగ్లో చేశాడు, తప్పలేదు. అయితే ఎక్కడ కూడా పార్టీలో జార్మని ఎవరు ఆహ్వానించలేదు. ఈ లోపల టీడీపీ వారు రాజేష్ మహాసేన ఆహ్వానించి కండువా కప్పి పార్టీలో చేర్చుకొని అధికార ప్రతినిధిగా, టీడీపీ ప్రతినిధిగా పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ ఏమనలేదు, ఏం తిట్టలేదు. తన వీడియోలు తను చేసుకుంటున్నాడు, టీడీపీ గురించి పోరాడుతున్నాడు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ కొన్ని వీడియోలు చేస్తాడు. వీళ్ళకు మా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా, జనసేన అభిమానులు కూడా, కార్యకర్తలు కూడా తన గ్రూప్లో పెట్టుకున్నాడు, వాళ్ళు కూడా మాట్లాడాడు, తప్పలేదు. అయితే 2024 ఎలక్షన్ వచ్చే టైంకి టీడీపీ వారు టిక్కెట్ ఇచ్చారు, తప్పలేదు. ఈ టిక్కెట్ ఇచ్చినప్పుడు పీగానూరు టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ ప్రసారానికి చాలా ఆనందపడ్డాడు, అందరూ కూడా సంతోషపడ్డాడు, నేను కూడా అందరూ సంతోషపడ్డాను. అమ్మ రాజేష్ మహాసేన టిక్కెట్కి వచ్చింది, ఇంకొంచెం మన ఒడికి కొద్ది పవర్ ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి కూడా పెరుగుతుంది, ప్రజలు కూడా నిలబడి పోరాడగలరు అని చాలా సంతోషపడ్డాను. ఎవరికి? రాజేష్ మహాసేన గారి గురించి. అయితే ఎప్పుడైతే తను ఇది వరకు పాత వీడియోలు చేస్తాడో, పాత వీడియోల్లో కులాలను కానీ, మతాలను కానీ, హిందూ మతాన్ని కానీ చాలామందిని కటికి బూతులు తిట్టడం జరిగింది. అదే కోవలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, అదే కోవలో చాలామంది విమర్శించాడు. అయితే ఎప్పుడైతే రాజేష్ మహాసేన గారి టీడీపీ టిక్కెట్ పీ గన్నవరంలో ఎప్పుడైతే పోటీ చేయని టిక్కెట్ వచ్చిందో అప్పటి నుంచి తన మీద యాంటీ ఉన్న వర్గం అంతా కూడా ఒక్కసారి పాత వీడియోని తీసి తనని రాజేష్ మహాసేన గారిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇందులో పవన్ కళ్యాణ్ కానీ, జనసేన వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు, ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ గమనించండి, రాజేష్ మహాసేన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని భుజాల మీద ఎత్తుకొని తనని ప్రమోట్ చేసి, తన వీడియోలు చేసి రాజేష్ మహాసేనాన్ని జనసేన కార్యకర్తలు,
పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా రాజేష్ మహాసాని ఫాలోవర్గా వెళ్ళారు, సబ్స్క్రైబర్గా వెళ్ళారు. తన్ని రాజేష్ మహాసాని భుజలం ఎత్తుకున్నారు ఎవరు? జనసేన వారు. అటువంటి జనసేన వారు టీడీపీ జనసేన పొత్తు సమయంలో కూడా రాజేష్ మహాసేన్ని ఎవరైనా జనసేన వారు విమర్శిస్తారా? జనసేన వారు ఎక్కడైనా కించపరుస్తారా? ఎందుకంటే అంతకుముందు జనసేనను భుజలం ఎత్తుకున్నాడు, మోసాడు, ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే టీడీపీ గురించి కూడా వీడియోలు చేస్తున్నాడు, ప్రమోట్ చేసుకుంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఇప్పుడు టిక్కెట్ వచ్చింది, పిఏ గానూరులో టిక్కెట్ వచ్చింది. ఆ టిక్కెట్ గురించి తను ఎప్పుడైతే టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తారో, ప్రజలకి ఎప్పుడైతే బయట చెప్పారో అప్పటి నుంచి రాజేష్ మహాసాని మీద ట్రోల్స్ దొరుకుతూ మొదలెట్టినాయి. నువ్వు హిందువులు తిట్టావు, బూతులు తిట్టావు, నరికేమన్నావు, ఇదిగో హిందూ అమ్మాయిని ఉన్నతమైన క్యాస్ట్ లోన్ తీసుకొస్తే ₹1,00,000 ఈ రకం చాలా వీడియోలు మాట్లాడాడు ఆయన గతంలో. అవన్నీ కూడా బయటకు వచ్చేసి ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఎవరు ట్రోల్ చేస్తారు? నువ్వు నిన్నదాకా ఏ పార్టీని తిట్టావో, ఏ పార్టీని విమర్శించావో, ఏ పార్టీని బయటకు వచ్చావో వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని రాజేష్ మహాసేన గారిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఎవరికి ప్రమాదం? రాజేష్ మహాసేన రాజకీయాలు ప్రవేశిస్తే ఎవరికి ప్రమాదం? టీడీపీ వారుగా, జనసేన వారుగా, వైసీపీ వారుగా? ఆలోచించండి. ఎవరికి ప్రమాదం? ఎవరికి ఇబ్బంది? రాజేష్ మహాసేన ఒక శక్తిగా ఎదుగుతుంటే ఎవరికి ప్రమాదం? టీడీపీ వారికా, జనసేన వారికా, వైసీపీ వారికా? వైసీపీ వారికి ప్రమాదం. ఏ అధికారం లేకుండానే, ఏ శక్తి లేకుండానే, ఏ తోడు లేకుండానే బలంగా గొంతెనిపించాడు, బలంగా గొంతెత్తి పోరాడాడు వైసీపీ మీద. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానం పడ్డాడు, నిందలు పడ్డాడు. ఈరోజు ఒక శక్తిగా, ఒక పవర్ చేతిలో రాబోయేటప్పటికీ తను ట్రోల్ చేయడం మరి ఎవరు చేశారు? అది రాజేష్ మహాదేవ్ గారు ఆలోచించాలి. ఆలోచించి, ఇంకా మీరు చాలా విశ్లేషకులు, మీరు చాలా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా మీరు దొరకకుండా మాట్లాడగలరు. అటువంటిది ఈరోజు మీరు అందరి ఆగ్రహానికి లోనవుతున్నారు. నీ సొంత వరకు కూడా నిన్ను ఈరోజు విమర్శించే స్థాయికి ఈరోజు మీరు వచ్చేస్తారు. ఎందుకంటే మీ మాట మీద మీకు నిలకడలేదు. నిన్నటిదాకా దొంగ అన్నావు అతన్ని, ఈరోజు నువ్వు దేవుడు అంటున్నావు. నిన్నటిదాకా దేవుడు అన్న వ్యక్తిని ఈరోజు నువ్వు దొంగ అంటున్నావు. ఆలోచించండి రాజేష్ మహాసేన గారు. మీకు చెప్పేంత స్తోమత మాకు లేదు, మీకు చెప్పేంత అనుభవం మాకు లేదు. ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన ఆలోచన గలవారు, ఉన్నతమైన వారు, తెలివి గలవారు, జ్ఞానవంతులు, చాలా మీరు విశ్లేషకులు. మీకు చెప్పేంత స్థాయి మాకు లేదు. కానీ ఈరోజు మీరు మరలా ట్రోల్ గురవుతున్నారు. ఆలోచించండి. నిన్నటిదాకా దెయ్యం అన్న వ్యక్తిని ఈరోజు దేవుడు అంటున్నారు, నిన్నటిదాకా దేవుడు అన్న వ్యక్తి ఈరోజు దెయ్యం అంటున్నారు. అంటే మీ మాట మీద మీకు స్టాండర్డ్ లేదు. స్టాండర్డ్ లేకుండా మనం ఏ మాట మాట్లాడకూడదు. ఇది మీకు చెప్పేంత స్థాయి నాది కాదు. ఆలోచించండి. మీకు చెప్పేంత స్థాయి మాకు కాదు రాజేష్ మహాసేన గారు. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత విమర్శిస్తారో ఆయనకి అంత బలం పెరిగిపోతుంది. మీరు అనుకుంటున్నారు ఇంకా జనం కూడా నా మాటలు నమ్ముతారు, నా మాటలు వింటారు, నేను చెప్పినట్టుగా చేస్తారు అని మీరు అనుకుంటున్నారు భ్రమలో. లేరు రాజేష్ మహాసేన గారు, లేరు. మీ మాట అంటే జనం, మీ మాట నమ్మేవారు ఎవరు లేరు ఇంకా. ఎందుకంటే మీ స్టెబిలిటీ కోల్పోయారు, మీ నిలకడ కోల్పోయారు, మీ సహనం కోల్పోయారు, మీ ఓర్పు కోల్పోయారు, మీ ఆలోచన కోల్పోయారు, మీ జ్ఞానం కోల్పోయారు, మీ తెలివితేటలు కోల్పోయారు. ఇంక జనం ఇంకా మీ మాటలు ఎవరు వినరు, నమ్మరు ఇంకా. ఎందుకంటే నిన్నటిదాకా మీరే దేవుడు అని పొగిడారు. ఇదే రోజు అదే దేవుడిని దెయ్యం అంటున్నారు. మొన్నటిదాకా మీరు దెయ్యం అని పొగిడారు, తిట్టారు. ఆత్మ తీసుకుని దేవుడు అంటున్నారు. జనం నమ్ముతారా? జనం మీ మాట నమ్ముతారా? ఎందుకంటే ఒకప్పుడు మనం చేసిన ఆ మాటలు ఈ రోజు మనం మెడకు చుట్టుకున్నాయి.
చుట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటి నుంచి నెమ్మదిగా బయటికి రావాలి మనం. ఎప్పుడైతే మనం కులం పేరుతో మతం పేరుతో మనం బయటకు వచ్చామో ఆ సమయంలో మనం ఏమైతే మాట్లాడామో అడ్డగోలుగా, ఏమైతే అహంకారంతో మాట్లాడామో అడ్డగోలుగా మాట్లాడామో ఆ మాటలు ఈరోజు మన ఎదుగుదలకి, మన ఉన్నతమైన స్థానానికి అవి అడ్డుబండలుగా వచ్చాయి. అవి తొలగించుకోవాలి మనం. అవి తొలగించుకోవడం మానేసి ఇటు జుట్టు అంతే ఈ జుట్టుపడి లాక్కోవడం, ఇటు జుట్టు అంతే ఈ జుట్టుపడి లాక్కోవడం కరెక్ట్ కాదు. అనుకో సామెత ఉంది, అందిదే జుట్టు అందపోతే కాళ్ళు. జనసేన వారు మీ సీటు కట్టి ఎక్కడ అడ్డుపడలేదు. జనసేన వారు మీకు ఎటువంటి హాని చేయలేదు. జనసేన వారు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. మీకు కలిగిందంతా ఎవరి వల్ల కలిగిందో మీరు లోతుగా విశ్లేషించి, లోతుగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. జుట్టు అందింది కాబట్టి జుట్టు చేతుంది కాబట్టి మనం ఆడిచ్చేద్దాము, మనం చెప్పిన జనం నమ్మేస్తారు అనుకుంటే పొరపాటు. కాళ్ళు దొరికినాయి కాబట్టి కాళ్ళు వేసుకుందామంటే పొరపాటు. అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు మనం మతం పేరుతో బయటకు వచ్చినప్పుడు ఏమైతే మనం వాగామో, మాట్లాడామో, విమర్శించామో అవి రోజు మనకి అవే మన మెడకు చుట్టుకున్నాయి. ఒకప్పుడు మతపరంగా మనం బయటకు వచ్చి ఏం మాట్లాడామో, ఏం ఊగామో, ఏమన్నామో అవే ఈరోజు మనకి మెడ చుట్టుకున్నాయి. మన మెడ చుట్టుకొని మన వదిలించుకోవడం మానేసి మన ఎదురుల మీద నింద వేస్తే మనం మాట్లాడిన మాటల్లో మనం మెడ చుట్టుకున్నాయి. ఇవి మనం వదిలించుకోవడం మానేసి అబ్బే నా మెడలో వాళ్ళ గురించి పక్కన తీసుకుని ఎదురోడిని మనం విమర్శించేస్తే జనం నమ్మేస్తారు. సానుభూతి వచ్చేదంటే రాదు. ఎవరితో సానుభూతి రాదు కదా. మనం ఏమైతే మాట్లాడామో గతంలో అవి మనం మెడ చుట్టుకున్నవి. దానివల్ల మీరు పి గన్నవరం నుంచి డ్రాప్ అయిపోయారు. మీ అంతటా మీరే రాజకీయం తప్పుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అది కూడా మీ పదవికి అవసరం లేదు. ఎందుకంటే మీకు స్వార్థం ఎక్కడ బయటపడుతుందంటే ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యే టిక్కెట్గా నామినేట్ అయ్యి మరలా మీరు డిస్కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే అయిపోయారో అప్పుడు మించి మీరు లోపల అగ్నిపర్వతం పగిలిపోతుంది. ఇది కావాలని జనసేన వారు చేశారు, నన్ను తప్పించి జనసేన టిక్కెట్ ఇప్పించారు అని మీరు భ్రమపడుతున్నారు. కరెక్ట్ కాదు. అది మీరు టీడీపీ వారిని అడిగి ఆ టిక్కెట్ జనసేనకి ఎలా వచ్చిందో ఏంటన్నది మీరు కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడి అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. మీరు ఎవరితో సంప్రదించకుండా, ఎవరితో ఆలోచించకుండా వెనకాల మాటలు నేర్చి మీ అంత సొంతంగా ఆలోచించేసుకుని మీరు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. దానిని ఇక్కడే మీ స్వార్థం బయటపడిపోయింది. మీ స్వార్థం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మీకు నోటుకు వచ్చినట్టుగా మళ్ళీ విమర్శల వస్త్రాలు మీరు ప్రయోగిస్తున్నారు. అవి కూడా మళ్ళీ మీకు మెడకే చుట్టుకుంటాయి. కరెక్ట్ కాదు. మన ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మన స్టాండ్ కోసం నిలబడాలి, దాని గురించి మాట్లాడాలి. అందితే జుట్టు అందపోతే కాళ్ళు పట్టుకోకూడదు. మనం ఒక స్టాండ్ మీద నిలబడాలి. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి రాజేష్ మహాసేన్ గారు. మీకు చెప్పేంత డోన్ కాదు నేను, మీకు చెప్పేంత అనుభవం నా దగ్గర లేదు. మీరు మొదట్లో ఒక్క స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని మనం 100 రకాలుగా మీరు విశ్లేషించి, పరిశోధించి, దాని గురించి తెలుసుకుని లోతుగా వెళ్ళి మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడతారు. అవును కదా. అంటే మీరు ఆలోచించండి. మీరు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారా లేదంటే మీరు విశ్లేషించి మాట్లాడుతున్నారా అన్నది మీరు ఆలోచించుకోండి. పవన్ గారి గురించి మాట్లాడినప్పుడు మీరు ఆయన గురించి తెలుసుకుని మాట్లాడారా, తెలుసుకుని నోటికి వచ్చి మాట్లాడేశారా? అంటే మీ విశ్లేషణ తప్పు అని మీరు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి. లేదు మీ విశ్లేషణ కరెక్ట్, నేను ప్రతి తెలుసుకుని మాట్లాడతానంటే పవన్ కళ్యాణ్ జోలికి మీరు రాకండి. ఓకేనండి. ఆలోచించండి, కంగారు పడకండి, ఆవేశపడకండి. ఈ రోజు రేపటి టిక్కెట్ వస్తుంది. మన నోరు మంచితో అయితే ఊరు మంచిది అవుతుంది. సామెత ఉంది, మన నోరు మంచితో అయితే ఊరు మంచిది అవుతుంది. ఆ రోజు మీరు మతపరంగా వచ్చినప్పుడు, కులపరంగా వచ్చినప్పుడు మీరు ఏమైతే మాట్లాడారో, ఏమైతే మీరు ప్రజలకు తీసుకెళ్లారో, ఏమైతే బలంగా మీ గొంతు వినిపించారో అవే మాటలు ఈరోజు మెడ చుట్టుకున్నాయి. దాని గురించి మీరు మరలా మీ ప్రజల్లోకి వచ్చి
వాటి గురించి ఇందుకు మాట్లాడాను, ఆ రోజు మాట్లాడడానికి కారణం ఏంటి, ఆ రోజు ఈ సందర్భం బట్టి నేను రోజు ఆ మాట అనవలసి వచ్చింది, ఆ మాటలు మాట్లాడొచ్చిందని ప్రజల్లోకి వచ్చి మీ గొంతు వినిపించండి. వినిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఓహో అయ్యో అవును ఆ రోజు ఎలా జరిగింది కాబట్టి రాజేష్ మహాసన్ మాట్లాడాడు, తప్పు, మన అతను మాట్లాడింది కరెక్టే అని మీ గొంతుని ప్రజలకి వినిపించండి. వినిపించినప్పుడు ప్రజలే మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు, ప్రజలే మిమ్మల్ని మెళ్ళ మీద ఎక్కించుకుంటారు, ప్రజలే మీకు టికెట్ ఇప్పిస్తారు. మీరు పవన్ కళ్యాణ్ 100 తిట్టండి, ఆయన మీ జోలికి రాడు. మీరు 100 పొగడండి, మీ జోలికి రాడు. తెలుసు కదా. మీరు 100 తిట్టండి, మీ జోలికి రాడైనా. మీరు 100 పొగడండి, పొంగిపోవడం, ఆనందపడిపోవడం, మీ జోలికి రాడు. ఓకేనండి. మరలా మీరు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఫేమస్ అవ్వాలని చూస్తే మటుకు అది మీకు చాలా ఇబ్బందికరం అవుద్ది, చాలా కరెక్ట్ కాదు. మీరు ఎప్పటికైనా సరే ఒక స్టాండర్డ్గా ఆలోచించి, నిలకడగా ఆలోచించి, స్టెబిలిటీగా ఆలోచించి, పరిశోధించి ఎప్పుడైనా సరే మీరు మాట్లాడితే జనం మీకు బ్రహ్మరథం పడతారు. మీ భవిష్యత్తు కావలేదు, మీ భవిష్యత్తు మీకు చాలా ఉంది, మీరు మహా గొప్ప యుక్తి అవుతారు, లీడర్ అవుతారు, అటువంటి భవిష్యత్తు మీకు ఉంది. కాబట్టి మీరు కంగారు పడకండి, ఆవేశపడకండి, ఎక్కడ నోరు జారకండి, ప్రజల్లో చులక నవ్వకండి. ఓకే. మహాదేవ్ రాజేష్ గారు నమస్కారం అండి. జై హింద్, జై జనసేన.